హాయ్! హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మన ఛానల్ సహస్ర అనిల్. సో, వీడియో గనుక ఫస్ట్ టైమ్ చూస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరిచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్‌గా ఉంటుంది. అండ్ మన ఛానల్‌ని ఫస్ట్‌గా విజిట్ చేస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టండి అబ్బా. అప్పుడే నేను పెట్టే వీడియో ప్రతిదీ మీకు వచ్చేస్తుంది. సో, ఈ వీడియో వచ్చేసి అయితే మార్నింగ్ అన్నమాట. పిల్లలు వెళ్ళే టైంలో నాకు ఎలా ఉంటుంది, నా వంట, నా హడావిడి ఎంతవరకు ఉంటుందనేసి ఈ వీడియో అయితే షూట్ చేశాను. వీడియో అయితే పూర్తిగా చూడండి అబ్బా. మీరు పూర్తిగా చూస్తే నాకు చాలా సపోర్ట్‌గా అండ్ హ్యాపీగా ఉంటుంది. సో, పిల్లలైతే ఇంకైతే లెవ్వలేదు. నేనైతే లేసాను. ఆల్మోస్ట్ నేను 6:30కి అలారం పెట్టుకుంటా. బట్ ఇది అంతకుముందు 6కే పెట్టేసుకున్నా ఏదో రోజు. సో, ఆగస్ట్ 15 రోజు పెట్టేసుకున్నా. అది నేను తీసేయలేదు. అలానే ఉండడం మూలంగా సో 6కే తెలివైపోయింది. సరేలే 6 తెలివైందిలే అనేసి లేసాను. సో, ఇక వంట అయితే స్టార్ట్ చేసేసాను. తెలిసిందే కదా, మన నైటే చేసి పెట్టేసుకుంటా. మా చిన్నని అడిగి పెట్టేసుకుంటా, నాన్న ఏం కర్రీ వండాలా అని. బీరకాయ వండు అని చెప్పిండు. సో, ఇక ఇక్కడనైతే రైస్ అయితే పెట్టేస్తున్నాను. అమ్మ నిజంగా సీరియస్లీ మేము వాడే రైస్ ఒకటండి. సో, ఆ రైస్ కోసం ఎంత ఎతికిన ఎక్కడ దొరకట్లేదు. మళ్ళీ రీసెంట్గా మళ్ళీ ఒక రైస్ బ్యాగ్ తీసుకొచ్చిండు. తీసుకొస్తే ఆ రైస్ బ్యాగ్ అస్సలు బాగలేదు. ఎందుకో తొందర రైస్ ఖరాబ్ అయిపోతుంది, నీరు వచ్చేస్తుంది. ఒక పూట గడిచేసరికి పిల్లలకు కూడా అంత స్మెల్ వచ్చేస్తుంది లంచ్ బాక్స్లో పెట్టి పంపిస్తే. సో, పాపం ఆ రైస్ కోసం అయితే దాదాపు ఎన్ని షాపులు తిరిగామో, ఎంత తిరిగామో. మేము యాక్చువల్గా రెగ్యులర్గా వాడేది ఓన్లీ మోర్లో మాత్రమే దొరుకుతుంది. ఇక్కడ మోర్ ఎందుకో క్లోజ్ చేశారంట మేము ఉండే చోట. 3 months దాకా ఓపెన్ చేయరట. సో, దాని మూలంగా అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది. పాపం ఆ రైస్ కోసం అయితే ఒక రోజు మొత్తం వెతకంగా ఇది డీమార్ట్లో దొరికింది. దాన్ని పట్టుకొని వచ్చిండు. దాన్ని అయితే మొత్తం డబ్బాలో పోసి పెట్టకురా, ఫస్ట్ అయితే వాడు చూడు, నచ్చకపోతే రిటర్న్ ఇచ్చేద్దాంలే అని అన్నాడు. సో, అందుకనేసి అయితే నేను ఆ కవర్లు అలానే పెట్టేసి అయితే వాడుతున్నా. బట్ రైస్ మాత్రం బాగున్నాయండి. కానీ కాస్ట్ ఎక్కువ. 25 kgsకి 1700 1750 ఎంతో అన్నాడు. సరే చాలా కాస్ట్ ఎక్కువ అనిపించింది. బట్ ఏం చేస్తాము, మనకన్నా ముందు పిల్లలు కదా, వాళ్ళకి సరిగ్గా లేకపోతే రైస్ మెత్తగా అయినా స్కూల్కి పెట్టి పంపుతూ ఉంటాం కదా, రైస్ అంతా గలీజ్ అయిపోయి నాకే స్మెల్ అంత గలీజ్గా అనిపించేది బాక్స్లో ఓపెన్ చేస్తే. ఇక వాళ్ళు ఎట్లా తింటారు, అందరూ చిన్నోళ్ళు కూడా వామిటింగ్స్ అయినాయి 2-3 times. ఎందుకు లేక గొడవ అనేసి రైస్ బ్యాగ్ చేంజ్ చేయమని చెప్పాను. రైస్ అయిపోయేదాకా వాడామంటే, ఎందుకంటే డబ్బులు పెట్టుకున్న పైసలు కదా, పైసలు పెట్టుకున్న రైస్ కదా, పడే బుద్ధి కాలే. సో, దాన్ని అయితే అట్లనే అయితే మొత్తం కంప్లీట్ చేస్తే మళ్ళీ ఒక రోజు మొత్తం వెతికాము. నేను తను ఇద్దరం కలిసి పోయినప్పుడు వెతికాము. తను ఒక్కడు కూడా వెతికితే ఆఖరికైతే సోనా మైసూరా సంథింగ్ ఏదో రైస్. సో, అది తీసుకొని తెచ్చిండు. రైస్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇక దాన్ని తీసి డబ్బాలు అయితే పోయాలి. ఇక మా ఆయన పోయేటట్లు నేనే పోయాలి. సో, ఇక్కడనైతే ఇక బీరకాయ అయితే పొట్టు తీస్తున్నా. యాక్చువల్గా మొన్న మా ఫ్రెండ్ అన్నమాట అన్నది, బీరకాయ పొట్టుతోనే పచ్చడి చేయరా చాలా చాలా బాగుంటుంది అనేసి అన్నది. సో, అందుకనేసి అయితే ఇక్కడ బీరకాయ పొట్టు పక్క పెడదామని తెల్లారంగలు వేసుడుతోనే ఫిక్స్ అయిపోయాను. నైటే అనుకున్నా రేపు బీరకాయ ఎట్లా కర్రీ వండుతాయి కదా, దానికి సంబంధించిన పొట్టు పక్క పెడదాంలే అనేసి. ఇక్కడ నిజంగా సీరియస్లీ అండి, నిన్న కర్రీ వండాను. నిన్న మధ్యాహ్నం 3 o'clockకి పచ్చడి వేసుకొని మరీ తిన్నాను. చాలా బాగుంది. మా ఫ్రెండ్ చెప్పినట్టే చాలా చాలా కమ్మ ఉంటుంది రా అనేది చెప్పింది. అది నేను అలా ట్రై చేశాను. బట్ మా అక్కకి చెప్తే పొట్టు కూడా తింటానమ్మా అనేసి అన్నది. బట్ బీరకాయ కన్నా బీరకాయ పొట్టే బాగుంటుంది అనేసి మా ఫ్రెండ్ అన్నది. సరేలే ఒకసారి ట్రై చేద్దామని చేసినా కానీ చాలా అంటే చాలా బాగుందండి. సీరియస్లీ మనం దేంట్లోకి ఇడ్లీకైనా దోశలకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు అర్థమైపోయింది నిన్నైతే. నిజంగా నేను కర్రీతో అయితే తినలేదు అన్నం నిన్న. బీరకాయ పచ్చడితో తిన్నది. బీరకాయ పొట్టు పచ్చడి అన్నమాట. ఫస్ట్ టైం నా లైఫ్లో, ఫస్ట్ టైం నేను పుట్టి ఇన్ని ఇయర్స్లలో కూడా ఫస్ట్ టైం అన్నమాట తినడం. కానీ బాగుంది. అప్పుడప్పుడు వేరే టేస్ట్లు ట్రై చేయాలబ్బా. అలా చేస్తేనే మనకు కొంచెం వేరే ఫీలింగ్ అనిపిస్తుంది. గదే పప్పు, గదే కూర, గదే అని అనుకుంటున్నాం అనుకోకుండా. అప్పుడప్పుడు ఇలా కొంచెం వేరే ట్రై చేసామనుకోండి, మన నోరు టేస్ట్ వస్తుంది, మనకు వేరే తిన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సో, అందుకనేసి బీరకాయ పొట్టు పచ్చడి కూడా చేసేసా. చాలా బాగుంది. బట్ వీడియో తీయలేకపోయినాను. ఎందుకంటే తెలిసిందే కదా, అగమాగం అయిపోతుంది అబ్బా జీవితం అంతా. పొద్దున్న లేచి వండడం, పెట్టి చేయడం ఇది సరిపోతుంది. అది వాళ్ళు వెళ్ళిపోయినాక ఒక్కోసేపు కూర్చొని మళ్ళీ సెల్లు ఇవన్నీ వీడియోలు అప్లోడింగ్ ఇవన్నీ వేసుకొని ఇంకో టైం అయిపోతుంది. లైఫ్ అంతా రేంజ్లో ఉండిపోతుంది లేండి.
ఇక్కడనైతే అవి బీరకాయలతో కట్ చేసి పక్కన పెట్టాను. ఇక రైస్ అయితే యాక్చువల్గా రైస్ కుక్కర్లో పెడదాంలే అనుకుంటున్నా. బట్ ఎందుకు పిల్లలు ఇద్దరు, మా ఆయన తింటే రైస్ కుక్కర్లో పెడతా నేను, ఎందుకంటే తనకు పుల్లలు కావాలి, రైస్ కుక్కర్ అయితే బెటర్ అని ఫీలింగ్ అంటాడు. కానీ ఈ కాన్సెల్ అనుకుంటున్నా రైస్ కుక్కర్లో పెట్టాలి. రైస్ కుక్కర్లో పెడితే రైస్ ఎదుగవుతుంది అబ్బా, అంటే ఎక్కువ అవుతుంది. నార్మల్గా మనం గ్యాస్ పొయ్యి మీద పెట్టుకున్నాం అనుకోండి, కొంచెము ఎదుగు తక్కువ అవుతుంది, అంటే తక్కువ అవుతుంది రైస్. అదే రైస్ కుక్కర్లో పెట్టినాం అనుకోండి ఎదుగవుతుంది రైస్. సో రేపటి నుంచి అదే పని చేయాల్సి వస్తుంది రేపటి నుంచి వెళ్ళి. ఎందుకు చెప్పాలా, గ్యాస్ అయిపోయింది ఈరోజు. మార్నింగే మా చిన్నోడు మా మమ్మీ నాకు ఎగ్ కావాలన్నాడు. సో ఎగ్ ఉడకబెట్టేసా వానికి, రైస్ పెట్టేసిన, రైస్ గంజి చంపేసా. సో రైస్ పెట్టిన బియ్యం ఆడ పెట్టేసి ఎగ్స్ ఉడకబెడుతున్నా. అటువై వచ్చే అంతలోపు గ్యాస్ ఆగిపోయి ఉన్నది. ఓయమ్మో ఏమైందిరా అని చాలా భయపడ్డా. బట్ అర్థమైపోయింది ఏంది అని అంటే గ్యాస్ అయిపోయింది. మా ఆయన వచ్చిండు, లేచి వచ్చి చెక్ చేసిండు, ఓకే చిట్టి గ్యాస్ అయిపోయిందని చెప్పిండు. అయ్యో అనుకున్నా. కానీ అదృష్టం ఏంటంటే మనకి ఇండస్ట్రీ స్టవ్ ఉంది కరెంటుది. సో అది ఉన్నది కాబట్టి ఆలుగడ్డ కర్రీ వండేసాం. మెయిన్గా ఇలాంటి సిచ్యువేషన్స్ గ్యాస్ అయిపోయినప్పుడు మనకు ఉపయోగపడేది వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ప్రోడక్ట్ అంటే ఇండస్ట్రీ స్టవ్ అన్నట్టు. దానికి ఒక మన స్టీల్ది ప్యాన్ ఉంటే సరిపోతుంది. నేను దానికోసమే ప్రత్యేకించి స్టీల్ది ఒకటి బగోన్ కొనుకొచ్చుకున్నా. అండ్ మనది నాన్ స్టిక్ కడాయి ఒకటి ఉంది. సో అప్పుడప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఆడుతూ ఉంటా. నాకు నచ్చది నాన్ స్టిక్ కడాయిలు వండుకోవడం, ఎందుకో టేస్ట్ వేరే అనిపిస్తుంది. బట్ ఏం చేస్తాం, లేత కన్నా గుడ్డతో నయం కదా, అందుకనేసి లేని దానికోసం ఆరాడపడడానికన్నా ఉన్నంత అడ్జస్ట్ అయిపోవడం బెటర్ అన్న ఫీలింగ్. అందుకనేసి ఇక దాంట్లో అయితే ఆలుగడ్డ కర్రీ వండాను. ఆలుగడ్డ కర్రీ వండేసి ఎలాగో రైస్ పాపం అది కొద్దిగా హీట్ అప్పుడే గంజంపి పెట్టాను, అటు పెట్టేంతలోపు అయితే అది ఆరిపోయింది. బట్ ఆ హీట్ కొద్దిగా లోపల నీరు ఉంటుంది కదా, అది మొత్తము ఉమ్మగిలింది అన్నట్టు. సో మేము ఉమ్మగిలిందని అంటాము. అది అయిపోయినాక అయితే ఇక దాని మీద పెట్టేసిన. ఇంకా అదృష్టం ఏంటంటే మన స్టీల్దే దోశకు వద్దాంలే అనేసి కలుపుదాం అనుకున్నా, అది అంతలోనే గ్యాస్ అయిపోయింది. మనకు స్టీల్దే మన ఇడ్లీ పాత్ర ఉంది. సో అది ఒక అదృష్టం, అది కూడా ఒక బెనిఫిటే నాకు. ఇక దాంట్లోనైతే ఇడ్లీ పెట్టేసి పిల్లలకైతే టిఫిన్ ఇడ్లీ వేసి పంపించాను. ఇక గ్యాస్ ఎన్ని రోజులకి వస్తుందో చూడాలి, ఏం చేయాలో నిజంగా అర్థం అవుతుంది. అబ్బా రేపు వరలక్ష్మి వ్రతం ఉన్నది, ఎలా చేయాలి, ఎలా చేసుకోవాలో నిజంగా అర్థం కావట్లేదు. వంటలు ఇవన్నీ అంటే వంటలు అంటే మనకే కానీ ప్రసాదాలు చేసేది ఉంటుంది కదా, నాన్ స్టిక్ మీద ఏం చేద్దాం చేయలేము కదా, దానికి ఒక్కటే పాత్ర వాడాల్సి వస్తుంది. ఏం చేయాలో నిజంగా సీరియస్లీ అర్థమవుతలేదు నాకు. ఓకే ట్రై చేద్దాం, ఏం చేద్దాం. కొన్ని సిచ్యువేషన్స్ అలా వస్తాయి అబ్బా మనకు, దాన్ని దాటుకోవడం పోవడమే మన సహజం అన్నట్టు. ఇంకా ఇక్కడనైతే పప్పు అయితే వండేస్తున్నాను. మా వాళ్ళ కట్టి పప్పు వండితే నచ్చదబ్బా, బీరకాయ పప్పు వండాలి కంపల్సరీ. బీరకాయ పప్పు వండకపోతే అట్టి బీరకాయ సొరడు వాళ్ళకు పోదు, నాకు పోదు. అందుకనేసి వాళ్ళకైతే బీరకాయ పప్పు వండేసి పెట్టాను. అండ్ ఇక్కడ దోశలకు కూడా కలుపుదాంలే అనేసి అయితే చట్నీ ఆల్రెడీ చేసే పెట్టి ఉంచుతా 2-3 days సరిపోయేంత. ఎందుకంటే పొద్దున్న ఇవన్నీ మళ్ళీ చట్నీలు పట్టడము, మళ్ళీ మా పిల్లల్ని ఇద్దరిని నేనే చూసుకోవాలబ్బా. మా ఆయన గిట్టున్న పుల్ల గడ్డ కూడా పెట్టాడు. సో అందుకనేసి 2-3 days సరిపోయేంత చట్నీ పెడతాను. ఎందుకంటే ఎక్కువ చట్నీ అద్దుకోరు, మా చిన్నోడు ఎక్కువ తింటాడు చట్నీ. బట్ ఏమో మార్నింగ్ టిఫిన్ చాలా తక్కువ తింటున్నాడు వాడు, ఎందుకో అర్థం కావట్లేదు. మా చిన్నోడు ఆల్మోస్ట్ వాడు తినేస్తారు కానీ చట్నీ చాలా తక్కువ. అందుకనేసి వాని కోసం కొంచెమే చట్నీ అలా చేసి పెడతా. నాకు అలవాటు లేదండో ఈ మార్నింగ్ టిఫిన్ టిఫిన్ చేసి ఎందుకో నాకు స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది దోశ ఇలా ఇవి తింటే. సో అందుకనేసి తినకుండా ఆగిపోయా అన్నమాట. నా హెయిర్ కూడా చాలా 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 ఊడిపోతుందండి, కనబడుతుంది కదా ఎంత చిన్నగా అయిందో. హెయిర్ కట్ చేపిస్తాను మొత్తం, అంటే మా ఆయన తిడతాను నన్ను, నీకేడ పని పడలేదని. బట్ ఏం చెప్తాను తీయండి. ఇక ఇక్కడనైతే నేనైతే ఫుల్గా దోశల పిండి ఒక 4-5 రోజులకు సరిపోయేంత అయితే దోశల పిండి అయితే నానబెట్టి చేసి ఉంచాను. ఇది ఉన్నదనుకోండి పొద్దున లేచి టిఫిన్ ఏం చేయాలని ఒక భయం ఉండదు, బాధ ఉండదు, రంది ఉండదు, ఇవేవి ఉండవు కదా. అందుకనేసి నేను ఇది పెట్టేసుకున్నాను. అంతకుముందు మా వానికి బోండా కావాలన్నాడు. సో బోండాలే చేసుకుంటున్నా కానీ రోజు ఆయిల్ ఫుడ్ ఏం పెట్టాలి అన్నట్టు ఒకరోజు ఉప్మా చేసా. అది ఉప్మా అంతంత మాత్రమే తిన్నారు, ఇదంతా కాదులే ముచ్చట. నిన్నైతే ఇక నిన్న తిన్నారు, మొన్నట్టేనే వెళ్ళిపోయారు పాపం. ఏం తినకుండా ఖాళీ గడపలా పాపం. నాకే బాధ అనిపించింది. ఇక అందుకే దోశపిండి అయింది అనుకోండి నాన్ స్టాప్గా ఏదో ఒకటి చేసి పెట్టచ్చులే, సడన్గా అప్పుడప్పుడు దోశ వేయచ్చులే అన్నట్టుగా నేనైతే దోశపిండి అయితే ఫుల్గా వేసిచ్చాను. ఇక అక్కడ మా పిల్లలతో బ్రష్ చేసుకొని వచ్చేసి కూర్చున్నారు. ఇక నేనైతే ఇక్కడ దోశలు అయితే వేసేస్తున్నాను. మా ఇంట్లో జిరపులు బాగా అయిపోయినాయి అబ్బా, ఏది ముట్టిన జిరపులే కనబడుతున్నాయి. దీనికి సొల్యూషన్ ఏం చేయాలి నిజంగా అర్థం కావట్లేదు. మీకు అని తెలిసింటే నాకైతే కామెంట్ చేయండి అబ్బా, ఏం చేయాలి, ఎట్లా వేయాలి. అసలు జిరపులు చిరాకు అనిపిస్తుంది. మ్యాక్సిమం ఎంత క్లీన్ చేసినా కానీ ఘోరంగా అంటే ఘోరంగా వస్తున్నాయి. ఏడికెళ్ళి వస్తున్నాయి అర్థం కావట్లేదు. ఏది ముట్టిన అదే అనిపిస్తుంది, పిచ్చిలు వేస్తుంది నాకైతే. ఏమో అంత లైఫ్ ఎట పోతుందో అర్థం కావట్లేదు.
నిజంగా అసలు జిరపులు ఎందుకైతే నిజంగా అర్థం కాదు. కొందరేమో నెగిటివ్ ఎనర్జీ బాగుంటే వస్తేలే అనేసి వీడియోలలో చెప్తున్నారు. నాకేమో అర్థం అవ్వట్లేదు. సరే నెగిటివ్ ఎనర్జీ మన అంత నెగిటివ్ ఎనర్జీ ఏముందిలే అనేసి అనిపిస్తుంది అప్పుడప్పుడు. బట్ ఓకే. మరి చిన్నవాడు వచ్చిన ఏమో క్వశ్చన్ అయితే వేస్తున్నట్టు నాకైతే నిజంగా తెలియదు. అప్పటికే నేను ఒరుతున్నా. మా ఆయన కూడా నన్ను ఏమో అంటున్నట్టున్నాడు. అది కోపం. ఎందుకంటే మార్నింగ్ టైంలో ముగ్గురు రెడీ వెళ్ళిపోవాలి. మా ఆయన కూడా కరెక్ట్ వెళ్ళిపోయే టైంకి ఆయన కూడా పోవాలి. ఆయన కొద్దిగా ముందు లేచి రెడీగా బావా అంటే అస్సలు అవ్వడు. ఎందుకంటే నేను పడుకునేది కొంచెం సేపు అది ముందు లేచి నేను రెడీ కావాలా, నీకేమైనా డిస్టర్బెన్స్ అవుతుందా నాకు సీరియస్ అవుతాడు. ఇక అందుకే అని విడిచిపెడితే మా పిల్లలకైతే ఫస్ట్ దోశ ఇస్తాం. మా ఆయన తినడు, సైట్లోకి పోయి తింటే లేకుంటే లేదు అంటాడు. సర్లే అనేసి ఏదైనా పిల్లల కోసం కొంచెం చేసి పెడతాను నేను ఎక్కువ తినా. సో ఇక్కడనైతే ఇక వీళ్ళకైతే దోశ వేసి ఇచ్చిందంటే దీనికి గంట టైం అండబ్బో, మామూలుగా తినండ్రా అని ఉరుకుంటుంటేనే గప్పుడు తింటారు, లేకుంటే తినరు. సో ఇది మాట. ఇక్కడైతే పిల్లలకు దోశ ఇచ్చేసేది. ఇక ఫుడ్ అన్నీ అయితే క్యారేజ్ ఇవన్నీ కట్టేసి స్కూల్కి అయితే మంచిగా పంపించేసి వచ్చేసాను. సో ఇది వీడియో నచ్చితే మాత్రము తప్పకుండా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి.